సాటి సహోదరుని బాధ్యత విషయంలో మనకి ఆసక్తి ఉండాలి. ఇది దేవుడు చూస్తాడు. ఒకడు సత్యబోధను విడిచి తప్పుడు బోధలోకి ఆకర్షితుడై వెళుతూ ఉంటే అది ఎరిగిన సాటి సహోదరుడుగా నీవు అతని విషయంలో ప్రార్థించటం, అతన్ని హెచ్చరించటం అనేవి చెయ్యాలి. అలాగు నువ్వు చెయ్యని పక్షంలో దేవుడు ఆశించినటువంటి క్రమంలో నువ్వు లేనట్టే. ఎందుకంటే నీ సహోదరుడు ఏ తప్పిదములోనైనా చిక్కుకుంటే వాడి విషయంలో నువ్వు కేర్గా ఉండమని చెప్పాడు కదా. ఒక పక్క నువ్వు ఏ తప్పుడు బోధలోకి వెళ్లకుండా, ఏ తప్పుడు క్రమాల్లోకి వెళ్లకుండా వాడిని చూసి నిన్ను నువ్వు జాగ్రత్త చేసుకుంటూ దారి తప్పిన వాడిని సైతం తిరిగి త్రోవలోకి తీసుకొని వచ్చే విధంగా నీ వంతు ప్రయత్నం నువ్వు చేశావా లేదా చూస్తాడు. అలా నువ్వు కనబడితే, ఇదిగో ఈ నా కుమారుడు నా నియమాన్ని సంపూర్తి చేస్తున్నాడు, ఇదిగో ఈ నా కుమార్తె నా నియమాన్ని సంపూర్తి చేస్తుంది.